इंडिया वर्सेस टीबी टीबी हारेगा देश जीतेगा మన దేశంలో టీబీ వ్యాధి యొక్క తీవ్రత ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం మీద అన్ని కేసులు తీసుకుంటే 27%, అంటే ప్రపంచం మొత్తం మీద ఉన్న కేసులో 27% మన భారతదేశం నుంచే ఉన్నాయి. స్టాటిస్టిక్స్ కనుక చూసుకున్నట్టయితే 2022లో 1.3 మిలియన్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా టీబీ మూలంగా ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ నాగశంకర్ వేమూరి, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్స్. సో ఈరోజు క్షయవ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్షయ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. సో మన భారతదేశంలో ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ కమ్యూనికబుల్ అంటే ఇన్ఫెక్షన్స్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే డిసీజెస్లో ఈ టీబీ అనేది అంటే క్షయవ్యాధి అనేది ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. 10.6 మిలియన్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా 2022లో టీబీ మూలంగా ఎఫెక్ట్ అయ్యారు. వీరిలో 5.8 మిలియన్స్ కేసెస్ పురుషులు ఉండగా 3.5 కేసెస్ అంటే 3.5 మిలియన్ కేసెస్ స్త్రీలు ఉన్నారు. 1.3 మిలియన్ కేసెస్ చిన్నపిల్లలు ఉన్నారు. మన ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏంటంటే, మనం కారణాలు పరిశీలించినట్టయితే అనేక కారణాలు ఉంటాయి. నెంబర్ 1 పేదరికము. ఈ పేదరికం మూలంగా వాళ్ళ యొక్క ఆహారము, వారి యొక్క జనరల్ స్ట్రెంత్కి సంబంధించి వారు తినే ఆహారంలో పోషక పదార్థాలు అనేది లేకపోవటము ఫస్ట్ కారణం. దీని మూలంగా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి రోగ నిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోవటం వలన టీబీ అనేది చాలా ఈజీగా సంక్రమిస్తుంది. నెంబర్ 2, సరైన ఎడ్యుకేషన్ అనేది లేకపోవటం వలన సో వాళ్ళు వ్యాధి ఏ సమయంలో ఏ స్టేజ్లో వాళ్ళు చూపించుకోవాలి, ఏ స్టేజ్లో వాళ్ళు మందులు వాడాలి, ఏ స్టేజ్లో ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనే విషయ పరిజ్ఞానం కూడా లేకపోవటం వలన ఈ వ్యాధి చాలా తీవ్రంగా సంక్రమించి వాళ్ళకు ప్రాణాంతకం కూడా అవుతుంది. సో ఈ టీబీ వ్యాధికి మూల కారణం ఏంటి? టీబీ వ్యాధికి మూల కారణము మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని బ్యాసిలస్ అనమాట. అది ఒక యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ అంటాము. సో ఈ బ్యాసిలస్ గాలిలో ఉంటుంది. సో వ్యాధి సంక్రమించి రోగి నుంచి ఇది గాలిలో డ్రాప్లెట్స్ ద్వారా బయటికి వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. సో ఎలా వస్తుంది అంటే, ఒక పేషెంట్ అంటే ఒక వ్యాధి సంక్రమించిన రోగి దగ్గినా కానీ తుమ్మినా కానీ స్ఫుటం అంటే ఉమ్మి వేసినా కానీ చాలా బ్యాక్టీరియా గాల్లోకి డ్రాప్లెట్స్ రూపంలో వదలపడతాయి. సో ఆ గాల్లో అనేది బ్యాక్టీరియాని ఉంటాయి. ఆ పేషెంట్ వదిలిన గాల్లో ఉన్న డ్రాప్లెట్స్ని పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా కనుక పీల్చుకున్నట్టయితే అంటే శ్వాస ద్వారా ఈ బ్యాక్టీరియా మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేది మన ఊపిరితిత్తులోకి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. సో గాలిలో ఉన్న ఈ బ్యాక్టీరియా గాలిలోకి ఒకసారి విడుదల చేయబడితే 2 నుంచి 3 నెలల వరకు లైవ్గా ఉంటుంది. సో ఈ 2 నుంచి 3 నెలల్లో ఆ బ్యాక్టీరియా ఎవరికి సంక్రమించినా వాళ్ళ యాక్టివ్గా డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ కేసెస్లో 1/4 అంటే 40%, దాదాపుగా 40% వాళ్ళు లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటారు. అంటే వాళ్ళ శరీరంలో బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది కానీ వాళ్ళకి వ్యాధి అనేది సంక్రమించదు. అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగా ఉన్నట్టు అనమాట. సో ఈ టీబీ వ్యాధి ఎప్పుడైతే ప్రబలుతుంది అంటే ఫస్ట్ ఇనీషియల్ డిగ్రీ ఆఫ్ కంటామినేషన్ అంటే ఇన్ఫెక్షన్ రేట్ మనం పీల్చిన గాలిలో బ్యాక్టీరియా శాతము పర్సంటేజ్ అంటే ఎదుటి వ్యక్తి నుంచి మనకు వచ్చిన ట్యూబర్క్యుల్ బ్యాసిలా గాలి ద్వారా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా మన శరీరంలో తీవ్రంగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ వ్యాధి సోకిన వాళ్ళకి కనుక రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా వాళ్ళకి వ్యాధి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరెవరిలో ఈ టీబీ డిసీజ్ ఈ వ్యాధి అనేది ఎక్కువ వస్తుందంటే షుగర్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ క్యాన్సర్ ఉన్న రోగులకి, క్యాన్సర్లో ఉన్న వాళ్ళు వైద్యం చేయించుకున్న అంటే కీమోథెరపీ రేడియేషన్ చేయించుకున్న వాళ్ళకు కూడా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇంకొకటి మోస్ట్ కామన్ ఇండియాలో హెచ్ఐవి పేషెంట్లందరికీ కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం వలన దాదాపు 80% వాళ్ళకు కూడా ఈ లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ కానీ యాక్టివ్ ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. టీబీ సోకిన రోగికి 4 ప్రధాన లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది వెయిట్ లాస్. సో అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్. సో వితిన్ 3 or 4 monthsలో చాలా బాడీ వెయిట్ అనేది తగ్గడం జరుగుతుంది, బరువు తగ్గిపోవడం జరుగుతుంది. ఇమాసియేషన్ అంటే మజిల్స్ కూడా వాళ్ళకి ఇమాసియేషన్ జరుగుతుంది అనమాట. సో మజిల్ వేస్టింగ్ అనేది ఉంటుంది, మనిషి బాగా సన్నగా అయిపోతుంటాడు. నెక్స్ట్ కాఫ్, దగ్గు అనేది చాలా కామన్ లక్షణము. సో ఈ దగ్గు అనేది కంటిన్యూస్గా వస్తుంది. మినిమం 2 నుంచి 3 నెలలు దగ్గు కూడా తగ్గదు. ఎన్ని దగ్గు మందులు కానీ టాబ్లెట్స్ వాడినా కూడా దగ్గు తగ్గదు. నెక్స్ట్ ఈ దగ్గుతో పాటు స్ఫోటం వచ్చి ఆ స్ఫోటంలో అప్పుడప్పుడు బ్లడ్ కూడా పడుతుంది, చిన్న చిన్న బ్లడ్ స్టిక్స్ కూడా పడుతుంది. దీన్ని కాఫ్ అంటాము, హిమాప్టైసిస్ అంటాము, వెయిట్ లాస్ ఒకటి. సో ఇట్లానే కాకుండా ఇది పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ యొక్క లక్షణాలు అనమాట. ఈ టీబీ సోకిన వ్యక్తికి ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవినింగ్ రేజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. సో జ్వరం కూడా రోజు ఆల్టర్నేటివ్గా కానీ ఇంటర్మీడియట్గా కానీ లేకపోతే కంటిన్యూస్ కానీ అప్పుడప్పుడు ఈ ఫీవర్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఊపిరితిత్తులు ఎలా ఎఫెక్ట్ అవుతాయంటే, సో శ్వాసలో అంటే గాల్లో ఉన్న డ్రాప్లెట్స్ని అంటే టీబీ బ్యాసిలతో ఇన్ఫెక్ట్ అయిన డ్రాప్లెట్స్ని ఒక వ్యక్తి పీల్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫస్ట్ ఓరల్ క్యావిటీలోకి వెళ్తుంది. ఓరల్ క్యావిటీలో నుంచి బ్యాక్టీరియా లింఫాటిక్స్ ద్వారా ప్రయాణం చేస్తుంది. లారింగ్స్ అంటే మన స్వరపేటికలోకి వెళ్తుంది. స్వరపేటిక నుంచి ట్రేకియా, బ్రాంకే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. సో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన అక్కడ స్లోగా మ్యాక్రోఫేజెస్ అనేవి ఈ బ్యాక్టీరియాని తింటాయి.
అనమాట. అంటే మ్యాక్రోఫేజెస్ విల్ ఫాగోసైటోసిస్ అంటాము. సో అవి కనుక కిల్ చేయగలిగితే ఓకే, అదర్వైజ్ వీటిని లింఫాటిక్స్ ద్వారా అండ్ హిమోటోజినస్ స్ప్రెడ్ ద్వారా ఊపిరితిత్తుల నుంచి వేరే భాగాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఊపిరితిత్తులు ఏముంటుందంటే లంగ్ పారంకైమాని డ్యామేజ్ చేసి బ్రాంకిక్టేసిస్ అని, బ్రాంకైటిస్ అని, అండ్ దెన్ ఈ లంగ్ పారంకైమాని డ్యామేజ్ చేసి ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయ్యే భాగాన్ని, ఎక్స్చేంజ్ అయ్యే పర్సంటేజ్ ఆఫ్ లంగ్ని కూడా ఇది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లంగ్స్ చుట్టూ ఉన్న పొరలు ప్లోరా అంటాం. ఈ ప్లోరాలో వాటర్ చేరి ప్లోరల్ ఇఫ్యూజన్స్ కూడా వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం ఈ బ్యాక్టీరియా యాక్టివ్గా గ్రో అవి ప్రొలిఫరేట్ అవుతుంటే వాటి నుంచి కొన్ని మీడియేటర్స్, కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అయ్యి వాటి ద్వారా మనిషి వెయిట్ తగ్గిపోవటము, ఆకలి మందగించటము, దగ్గు రావటము, బ్లీడింగ్ అవటము, అంటే మ్యూకస్ అంటే స్ఫుటం అంటే మన ఉమ్మి అంటాం కదా. సో ఈ స్ఫుటంలో బ్లీడింగ్ అనేది హిమాప్టైసిస్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ లక్షణాలు. ఈ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్లో క్యావిటరీ ట్యూబర్క్యులోసిస్ అని ఉంటుంది. సో ఓపెన్ క్యావిటరీ అయితే వాళ్ళు ఫుల్గా ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. అటువంటి పేషెంట్ దగ్గర గాలిలో వదిలిన బ్యాక్టీరియాని కనుక వేరే వ్యక్తి కనుక పీల్చినట్టయితే వాళ్ళకి టీబీ అని వస్తుంది. అంటే ఒక్కసారి వస్తుందా, చాలా సమయం ఉంటే వస్తుందా అంటే ఒక యాక్టివ్ కేసు దగ్గర కొన్ని నెలలు, అంటే ఒక 6 నుంచి 8 వారాలు కానీ 2 నుంచి 3 నెలలు కానీ వాళ్ళు చాలా దగ్గరగా ఉంటే మాత్రం ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అంతేగాని వారి ఉపయోగించిన వస్తువులు ఉపయోగించినా, వాళ్ళు ఉపయోగించిన దుస్తులు ఉపయోగించినా కూడా టీబీ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. ప్యూర్గా కూడా ఆ టీబీ ఉన్న వ్యక్తి యాక్టివ్ ట్యూబర్క్యులోసిస్ కేసు ఆ వ్యక్తితో పాటు వీళ్ళు ఒక క్లోజ్డ్ రూమ్లో కానీ లేదా ఒక ఇంట్లో కానీ ఎక్కువసేపు ఉంటే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇందాక అనుకున్నట్టు టీబీలు ఊపిరితిత్తులకే పరిమితం కాకుండా శరీరంలో వివిధ భాగాలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అవి ఏంటంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న పర్లు, దాన్ని మెనింజైటిస్ అంటాం. ఇవి చిన్నపిల్లల్లో చాలా స్పీడ్గా వస్తుంటుంది అనమాట. చిన్నపిల్లల రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే బ్రెయిన్ ట్యూబర్క్యులోసిస్ అంటే బ్రెయిన్ మెనింజైటిస్ వస్తుంది. అంతేకాకుండా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, పేగులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, జెనైటల్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యూరినరీ ఆర్గన్స్, జెనైటల్ ఆర్గన్స్ అంటే ఓవరీస్ కానీ ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని కూడా వస్తుంది స్త్రీలలో. అంతేకాకుండా ఏ భాగమైనా టీబీ మూలంగా ఎఫెక్ట్ అవ్వచ్చు. శరీరంలో టీబీ ఎఫెక్ట్ అవ్వని భాగాలంటూ ఏముండవు ఎక్సెప్ట్ నెయిల్స్ అండ్ హెయిర్, అంటే వెంట్రుకలు మరియు గోళ్ళు తప్ప శరీరంలో ఉన్న మిగిలిన అన్ని భాగాలు కూడా టీబీ ద్వారా ఎఫెక్ట్ అవుతాయి. అన్ని భాగాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు టీబీ సంక్రమించిన వ్యక్తికి టీబీ ఉందని ఎలా డయాగ్నోజ్ చేస్తారు, ఎలా గుర్తిస్తారు, ఈ విషయం తెలుసుకుందాం. ఫస్ట్ ఇది చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రేలో హేజినెస్ కానీ, చెస్ట్ ఎక్స్రేలో ఎక్కడైనా గాన్స్ ఫోకస్ కానీ, చెస్ట్ ఎక్స్రేలో క్యాల్సిఫికేషన్స్ కానీ, మీడియాస్టిన్ షిఫ్ట్ కానీ ఇలాంటివి మనం చెస్ట్లో వాటర్ చేరుతుండగా కానీ మనం గమనించవచ్చు చెస్ట్ ఎక్స్రేలో. సో బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా వీటి గురించి? స్ఫుటం అంటే కళ్ళె పరీక్ష. సో కళ్ళెలో కనుక మనము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఏఎఫ్బి స్టెయినింగ్ చేస్తే దాంట్లో ఏఎఫ్బి బ్యాసిల్ అనేది ట్యూబర్క్యుల్ బ్యాసిల్ అనేది కనిపిస్తాయి. సో అంతేకాకుండా డౌట్ ఉన్న ఆ స్ఫుటంని కల్చర్కి పంపిస్తారు. సో కల్చర్ అంటే 6 నుంచి 8 వారాల నుంచి 3 నెలల వరకు టైం పడుతుంది. సో ఈ టైంలో 3 నెలల్లో ఈ కల్చర్లో కనుక ఆర్గానిజం గ్రో ఉంటే ఆ వ్యక్తికి టీబీ ఉందని నిర్ధారిస్తాం. అంతేకాకుండా మనకి ఫాస్ట్గా ర్యాపిడ్గా తెలియాలి అంటే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దీన్నే క్వాంటిఫైర్ అని కూడా టీబీ గోల్డ్ టెస్ట్ అంటాం. అంతేకాకుండా సిబినాట్ టెస్ట్ స్ఫుటంలో కూడా చూస్తాము. అంటే సిబినాట్ టెస్ట్ అంటే క్యాడ్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ ప్రొలిఫరేషన్ టెస్ట్. సిబినాట్ టెస్ట్ ద్వారా మనము ఆ స్ఫుటంలో బ్యాక్టీరియా ఉందా, అంటే టీబీ బ్యాక్టీరియా ఉంటే అది రిఫాంసిన్ అనే యాంటీబయాటిక్కి సెన్సిటివ్, అంటే ఆ మందు ఆ బ్యాక్టీరియా మీద తగు విధంగా పనిచేస్తుందా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్ అనాలిసిస్ చేసిన డేటాలో ప్రపంచంలో మనం ఒక సింగిల్ ఆర్గానిజం మూలంగా ఎన్ని డెత్లు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ది COVID-19 వస్తుంది, సెకండ్ది ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. సో దీన్ని బట్టి మీరు ఎంత తీవ్రంగా ట్యూబర్క్యులోసిస్ అనేది ప్రపంచంలో ఉన్న ప్రజల్ని పీడిస్తుందో మీరు తెలుసుకోవచ్చు. టీబీకి ట్రీట్మెంట్ ఏముంటుందంటే మల్టీ డ్రగ్ థెరపీ అని ఇస్తాం. సో టీబీకి యాంటీ ట్యూబర్క్యులోస్ యాంటీబయాటిక్స్ అని ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి రిఫాంసిన్, ఐఎన్హెచ్, పారిజనమైడ్, ఇథాంబిటాల్ అని మెయిన్ డ్రగ్స్ 4 డ్రగ్స్ ఉంటాయి. సో మొట్టమొదటి 2 నెలలు అంటే యూజువల్గా 6 నుంచి 9 నెలల ట్రీట్మెంట్ అనేది పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ ఇస్తాం. ఒక వెన్నుపూస టీబీకి మాత్రం 9 నుంచి ఎక్స్టెండెడ్ పీరియడ్ 12 months కానీ 18 months కానీ తీవ్రతను బట్టి వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి మనం సంవత్సరంన్నర కూడా ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వెన్నుపూస టీబీకి మనం వాడవలసి వస్తుంది. ఇప్పుడు టీబీ వాడే పేషెంట్స్లో రోగ నిరోధక శక్తి బాగుంటే ఓకే, ఈ యాంటీబయాటిక్స్ మనం ఇచ్చిన పనిచేస్తుంటాయి. కొంతమందిలో బ్యాక్టీరియా
మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ గా తయారవుతుంది. దాన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కులోసిస్ అంటాం. సో ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కులోసిస్ లో మనం కన్వెన్షనల్ గా ఇచ్చే ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. మనం మందులు వాడుతూనే ఉంటాం, కానీ పేషెంట్ కి రెస్పాన్స్ అనేది రాదు. ఇటువంటి వాళ్ళలో కొన్ని స్పెషల్ మెడికేషన్ అనేది వాడుతుండాలి. సో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది, ఈ రెసిస్టెన్స్ రావడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఆందోళన కలిగించే విషయం. అంటే మనం టీబీ బ్యాక్టీరియాకి ఇచ్చే ఎటువంటి యాంటీబయాటిక్ కూడా పని చేయకుండా వ్యాధి తీవ్రంగా ఉండి వాళ్ళు చనిపోయే స్థితికి కూడా వస్తుంటారు. సో ఇట్ ఈస్ ద రైజింగ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. సో మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ టీబీ ఎఫెక్ట్ అయిన పేషెంట్లకి చాలా సదుపాయాలు అనేది కలగజేస్తుంది. అంటే ఒక్కసారి టీబీ అనేది డయాగ్నోస్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యే వరకు మన భారత ప్రభుత్వమే వాళ్ళకి ఉచితంగా అన్ని మందులు సరఫరా చేస్తుంది. సో వేరియస్ హెల్త్ సెంటర్స్లో కానీ, విలేజెస్లో కానీ, ఈ మెడికల్ హెల్త్ టెరిటరీస్లో వాళ్ళకి టీబీ అనేది ఎఫెక్ట్ అయితే వాళ్ళు మొత్తం 8 నెలల కోర్సు కానీ, సంవత్సరం కోర్సు కానీ మందులు మొత్తం కూడా ఉచితంగా ఇస్తుంది. అంతేకాకుండా టీబీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వాటిలో రిజిస్టర్ చేసుకుంటే, అంటే టీబీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే నిక్షయ యోజన ద్వారా, అంటే అంటే లేకుండా, క్షయ అంటే క్షయ వ్యాధి, సో క్షయ వ్యాధి లేకుండా ఉండే ఈ సెంట్రల్ గవర్నమెంట్ యోజన, ఈ పథకం ద్వారా ప్రతి నెల 500 రూపీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆ పేషెంట్కి తన యొక్క ఆహార నిమిత్తము ఇవ్వబడుతుంది. అంతేకాకుండా మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. టీబీ వ్యాధి కంప్లీట్లీ క్యూరబుల్ అండ్ ఆల్సో ప్రివెంటబుల్. సో చిన్నపిల్లలకి మన భారతదేశంలో బీసీజీ వ్యాక్సిన్ అనేది పుట్టగానే మొట్టమొదటి రోజు కానీ, రెండో రోజు కానీ ఈ వ్యాక్సిన్ అనేది వేస్తారు. సో ఈ పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వటం మూలాన లంగ్ టీబీ అంటే పల్మనరీ ట్యూబర్కులోసిస్ నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, సో ఈ ప్రొటెక్షన్ వాళ్ళకి దాదాపు 13 సంవత్సరాల దాకా కూడా వస్తుంది. సో ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో 50+ ఉన్న వాళ్ళందరూ, హై రిస్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా బీసీజీ వ్యాక్సినేషన్ మళ్ళీ ఇంకొకసారి వేయించుకోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి టీబీ అంటే దగ్గు లేకుండా కూడా సర్వైకల్ లింఫ్ నోడ్స్ అని చెప్పి లింఫ్ గ్రంథులు వాస్తూ ఉంటాయి. సో వాటి స్వెల్లింగ్ మెడ దగ్గర ఒక సైడ్కి లింఫ్ నోడ్స్ అని ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. అవి ఒకసారి పగిలి చీములో కూడా బయటగా వస్తుంది. దాన్ని సర్వైకల్ లింఫెడినైటిస్ అంటాము. సో ఈ సర్వైకల్ లింఫెడినైటిస్ వాళ్ళలో యూజువల్గా పల్మనరీ ట్యూబర్కులోసిస్ అనేది ఉండకపోవచ్చు. సో వీటిని లింఫ్ నోడ్ బయాప్సీ సర్జరీ ద్వారా చిన్న ముక్క ద్వారా తీసి దాన్ని పరీక్ష చేసి దాని నుంచి మనము ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ 6 నుంచి 9 నెలల వరకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టీబీ హారేగా और देश जीतेगा.